సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకి చుక్కలు చూపించింది. ఒక రకంగా నష్టపోయింది. ఎట్ ద సేమ్ టైం ప్రయాణికులకి విపరీతమైనటువంటి భారాన్ని కూడా జీవితకాలం అనుభవించేలా కొన్ని కష్టాలను కూడా అందించింది. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి సూచించినటువంటి నిబంధనల్ని రూల్స్ని పాటించడానికి సంవత్సర కాలం ఇండిగోకి సరిపోలేదా? ఎందుకని ఇండిగో ఇలా నిర్లక్ష్యం చూపించింది? కావాలనే చేసిందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఇండిగో అనేది 610 కోట్లని రీఫండ్ చేశాము, ఒక సారీ మాత్రం చెప్పింది. అది సరిపోతుందంటారా? చాలామంది ఒక సైకలాజికల్గా ట్రామాకి లోనయ్యారు, చాలామంది మెయిన్ ఈవెంట్స్ని మిస్ అయిపోయారు, చాలామందికి ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు, వీసాలకి వెళ్ళాల్సిన అన్నీ పోయాయి. ఒక సారీ, బట్ అదొక ఆస్పెక్ట్ అయితే ఇంతలా రావడానికి, ఇంత పెద్ద క్రైసిస్ రావడానికి ఓ స్వయంకృతాపరాధం అంటాం కదా, అలా ఇండిగోనే చేసిందంటారా? అవునండి, ఎందుకంటే ఈ యొక్క క్రైసిస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. వాళ్ళ దాంట్లోనే కొంతమంది పైలట్స్ మొన్న కొన్ని అనానిమస్గా వాళ్ళు ఈమెయిల్స్ పంపించారు పబ్లికేషన్స్కి. అక్కడ ఏమేమి జరుగుతుంది ఇండిగో లోపల అని మనకు బయట నుంచి తెలియదు కదా. దీని బేసిక్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే డ్యూటీ ఫ్లైట్ లిమిటేషన్ అని చెప్పి డీజీసీ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు సంవత్సరం ముందు 2024లో. దట్ 1 year ఫ్రమ్ నౌ, ఒక సంవత్సరం ఇప్పటి నుంచి మేము 2025 డిసెంబర్లో ఈ ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ టైం పెట్టబోతున్నాం. మన ప్రేక్షకులకు సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక రోజుకి 8 గంటలు పనిచేసిన వాళ్ళకి 3 షిఫ్ట్లు ఉంటుంది. అది మన స్టూడియోలో ఉండొచ్చు, హోటల్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఐటీ కంపెనీలో ఉండొచ్చు, కాల్ సెంటర్స్ ఉండొచ్చు. 8 గంటల షిఫ్ట్ అనేది కామన్. కొన్ని 9 ఉంటుంది, కొన్ని 8 ఉంటుంది. ఆ 1 hour లంచ్ తీసేస్తారు. లెట్ us కీప్ 8 hours. ఈ 8 hours అంటే 3 షిఫ్ట్లు, 24 hours కవర్ అవుతుంది. ఒక ప్లేన్ నడిపించడానికి 2 పైలట్లు కావాలి, ఫస్ట్ ఆఫీసర్ అండ్ పైలట్ ఇన్ కమాండ్. ఎగ్జాక్ట్లీ. అంటే 3 షిఫ్ట్లకి మీకు 6 కావాలి. దాని తర్వాత క్యాబిన్ క్రూ ఉంటారు. క్యాబిన్ క్రూ ఎక్కువ ప్రాబ్లం లేదు, వాళ్ళు ద స్టాఫ్ విల్ బీ ఇనఫ్ అనమాట. ఇండిగో ఫస్ట్ నుంచే వాళ్ళ కాన్సెప్ట్ నుంచి ఏంటంటే లీన్ అండ్ మీన్ ఎయిర్లైన్. మీకు గుర్తుంటుంది, డాక్టర్ గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ ద పైనియర్ ఇన్ దిస్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 599 రూపాయలకి నేను బెంగళూరు ట్రావెల్ చేశాను ఒకసారి ఇన్ హిస్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ డెక్కన్. ఆయనని లో కాస్ట్ ఎయిర్లైన్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ ఆయన ఇండస్ట్రీని, ఆయన ఎయిర్లైన్ని వీళ్ళందరూ కలిసి ధ్వంసం చేశారు. దాంట్లో అందరు చేయండి. అప్పుడు జెట్ ఎయిర్వేస్ కానివ్వండి, అప్పుడున్న లీడింగ్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్వేస్ ఉండే, దాంతోపాటు ఎయిర్ ఇండియా అండ్ డెఫినెట్లీ అప్పుడు అప్కమింగ్ ఎయిర్లైన్గా ఇండిగో కూడా చేసిన పని. ఇప్పుడు మీ దగ్గర 3 షిఫ్ట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. వీళ్ళేం చేస్తుండే అంటే, ముందు ఈ లీన్ అండ్ మీన్ ఎయిర్లైన్ ఇంకొక ఎక్స్ట్రా పైలట్స్ని, సెటప్ పైలట్ తీసుకోకుండా ఈ ఫస్ట్ పైలట్, కో పైలట్ని 8 గంటల నుంచి 12 గంటల దాకా పని చేపిస్తారు. 8 to 12 hours ఎక్స్టెండ్ చేస్తారు షిఫ్ట్ ఎవ్రీ డే. ఈ 4 hours ఓవర్ టైం ఇస్తారు వాళ్ళకి. అదే టైంలో సెకండ్ సెట్ ఆఫ్ పైలట్స్ కూడా 8 to 12 hours, అక్కడ కూడా 4 hours ఎక్స్ట్రా ఇస్తారు. ఇదెందుకు? కొత్తగా పైలట్ని తీసుకోకూడదు. కొత్తగా పైలట్ని తీసుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇది వేరే స్ట్రాటజీ. అది కాకుండా వాళ్ళు ప్రతిదీ అవుట్సోర్స్ చేశారు. గ్రౌండ్ మూమెంట్ నుంచి, మీ బస్ పికప్ నుంచి, మీకు ఏం చెప్తారు, ఫుడ్ డెలివరీ అన్నీ అవుట్సోర్స్ కంప్లీట్. ఓన్లీ ఎయిర్ క్రూ బికాస్ ఆఫ్ డీజీసీఏ రూల్స్, పైలట్ అండ్ క్యాబిన్ క్రూని వాళ్ళు ఫుల్ టైమ్గా పెట్టుకుంటారు. మిగతా అందరూ ఆర్ క్లీనింగ్ క్రూ అంతా అవుట్సోర్స్డ్. దట్ మేక్స్ సెన్స్ ఆల్సో. అంటే ఎందుకు మీరు క్లీనింగ్ క్రూ మీ రోల్స్ మీద పెట్టుకోవాలి? ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్ నడిపిస్తున్నప్పుడు మనం లాభాలను నడవాలని చూసుకుంటుంటాం. ఏదో ఆర్గనైజేషన్ నడిపించాలని కాదు కదా, రేపు జీతం ఇవ్వడానికో, రెంట్ కట్టడానికో, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికో అన్నిటికీ కావాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు చేశారంటే ఈ 2 షిఫ్ట్లని ఇట్లా నడిపించుకుంటూ వెళ్ళారు, 12 hours. కానీ డీజీసీఏ రూల్స్ డిసెంబర్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు సడన్గా వీళ్ళు 2 షిఫ్ట్లే నడిపించగలరు. 3rd షిఫ్ట్ దే కెనాట్ రన్. ఫస్ట్ 8 hour, సెకండ్ 8 hour, థర్డ్ 8 hour లేరు, ఎవరు లేరు, పైలట్స్ లేరు. ప్లేన్లు ఉన్నాయి, పైలట్స్ లేవు. ఏం చేస్తారు? ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తారు ఫ్లైట్స్. ఇది నడిచింది. రోజుకి ఇండిగో 2200 ఫ్లైట్స్ నడిపిస్తారు, 2200. అక్కడిక్కడ ఒక 20 ఫ్లైట్లు 30 ఫ్లైట్లు చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ యావరేజ్ 2200 ఫ్లైట్స్ పర్ డే. మీరు ఒక 24 hour విండోలో తీసుకుంటే దట్ ఈస్ అబౌట్ 1000 ఫ్లైట్స్ ఎవ్రీ అవర్ అక్రాస్ ద కంట్రీ. పెద్ద లీడింగ్ ఎయిర్లైన్ అన్నమాట. కానీ వీళ్ళేం చేశారు, వీళ్ళు అనుకున్నారు గవర్నమెంట్ అంతే కదా లైట్ తీసుకుంటారు,
అక్కడ వచ్చిందే మనం కొంచెం దమ్కి ఇస్తే ఇట్లాంటి బంద్ చేసేస్తే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఆ రూల్ని రిటర్న్ తీసుకుంటారు. జరిగింది కూడా అంతే. ది గవర్నమెంట్ టుక్ ఇట్ బ్యాక్. డీజీసీ విత్డ్రా చేశారు ఆ రూల్. ఎందుకంటే ఇంత పెద్ద కేఓస్ అయినప్పుడు స్టెబిలిటీ తీసుకురావడానికి ఆపరేషన్స్కి కొన్ని రోజులు ఒక 1 month 2 monthsకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సరే దాని తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఇప్పటికీ నడిపించారు. ఎందుకంటే ఫస్ట్ డేనే మనం చూసాం ఆల్మోస్ట్ 1000 flights క్యాన్సిల్ అయ్యాయి. మీరు చెప్పినట్టు చాలా మందికి ట్రామా, చనిపోయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని, ఎవరో అమ్మగారు నాన్నగారు చనిపోయిన వాళ్ళు, అమ్మాయి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఏడుస్తుంది. ఒక ఆమెకి పెళ్లికి వెళ్లాల్సింది. కొంతమంది వెడ్డింగ్ రిసెప్షన్ కప్పులు ఇక్కడ కూర్చున్నారు ఎయిర్పోర్ట్లో, వెడ్డింగ్ రిసెప్షన్ వర్చువల్గా అటెండ్ అయ్యారు. ఒక అబ్బాయి నా పెళ్ళండి నేను వెళ్ళాలి అని చెప్పుకుంటూ ఆయన చూపిస్తున్నాడు, ఇది వెడ్డింగ్ కార్డ్ చూడండి, ఈ అబ్బాయి నేనే, నా పెళ్ళి ఉంది అని. అది నెక్స్ట్ ఇస్ మీరు చెప్పినట్ల ఇంటర్వ్యూలు. అది కాకుండా చాలా మందికి ఇంటర్నేషనల్ కనెక్షన్స్, ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళి ముంబై నుంచి ఫ్లైట్, లేకుంటే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్, అన్నీ మిస్ అయిపోయింది వాళ్ళకి. కొంతమంది దుబాయ్కి వెళ్ళేటోళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళకపోతే వాళ్ళ రూల్ ఏంటంటే సాక్ చేసేస్తారు. వాళ్ళ టైంకి ఆ డేట్కి రాకపోతే వాళ్ళ ఉద్యోగంని తీసేస్తారు. వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ కూర్చొని ఎయిర్పోర్ట్. ఇది ఎందుకు జరిగిందంటే షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండిగో, డీజీసీఏ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు చెప్తున్నట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ దీని మీద రోల్ లేదు కానీ ఉంది. ఇప్పుడు అందరు కలిసి రామ్మోహన్ రావు మీద పడ్డారు, ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేస్తే ప్రాబ్లం వెళ్ళిపోతుందా? సరే, ఆయన డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ కూడా ఉండే, ఆయన డౌట్ లేదు. ఎందుకంటే ఆయనకి ఏం చెప్తారు డీజీసీ వాళ్ళు, సార్ ఎంత బాగుంది సార్, మీరు ఇంటికి పడుకోండి ఇంట్లో, ఏం కాదు మేము చూసుకుంటామని చెప్తారు. దట్ ఈస్ హౌ యూజువల్లీ ఇట్ ఇస్ ద కల్చర్, సర్కారీ కల్చర్ అది. మన దగ్గర డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే వాళ్ళకి చాలా మటుకు రోల్స్ ఉంటాయి. బేసిక్లీ టెక్నికల్ నుంచి ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, పైలట్లు ఏమైనా వితౌట్ లైసెన్స్ ఎక్స్టెండింగ్ వాళ్ళు ఫ్లై చేస్తే, ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండా ఫ్లై చేస్తే వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చూడాలి అనేది. అండ్ ఈ చట్టం 1 year ముందే చెప్పారు ఇండిగోకి. ఎందుకంటే కరెక్ట్గా 1 year తీసుకుంటుంది ఒక పైలట్. బికాస్ మీరు సపోజ్ ఎయిర్ ఇండియా నుంచి ఒక పైలట్ ఇండిగో తీసుకోవాలంటే రారు యూజువలీ, కానీ తీసుకుంటే కూడా వీళ్ళ హైపోథెటికల్ సిచ్యువేషన్లో 1 year నోటీస్ ఇవ్వాలి ఎయిర్ ఇండియాకి ఆ పైలట్. కో పైలట్ అంటే 6 నెలల నోటీస్ పీరియడ్. మన దగ్గర యూజువల్ ఆర్గనైజేషన్ 3 నెలలు ఉంటుంది, కొన్ని 2 నెలలు ఉంటుంది. చాలా వరకు కొంతమంది చెప్పకుండానే మానేస్తారు. చేయలేం కదా అట్లా. మీరు రేపు ఒక ఫ్లైట్ నడిపియాలి, వాళ్ళు పొద్దున ఫోన్ చేస్తే పైలట్ లేడంటే ఎక్కడ పోయాడు, ఆయన కంప్లీట్గా బ్లాక్ లిస్ట్ చేసేస్తారు ఇండస్ట్రీ నుంచి. అట్లాంటి పని చేయకూడదు. షూర్, మీరు ఏదో బస్సు నడిపించడం కాదు కదా అది. బస్సుకి డ్రైవర్ లేకుండా ఇంకో డ్రైవర్ని ఇస్తారు వాళ్ళు. అది కాదు. ద పైలట్ అనేది చిన్న తప్పు కూడా జరిగితే ఎయిర్ ఇండియా క్రాష్లో మనం చూసాం. స్టిల్ వీ డోంట్ నో ద రియల్ రీజన్, బట్ అక్కడ కూడా ఒక ఫ్యూయల్ స్విచ్ ఇష్యూతో మొదలైంది, అక్కడే ఎండ్ అయింది కూడా అది. దానికి వీళ్ళకి 1 సంవత్సరం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? దట్స్ అ బిగ్ క్వశ్చన్. డెఫినెట్లీ షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, దాంట్లో ఏం లేదు. లీన్ అండ్ మీల్ ఎయిర్లైన్ అని మీరు నడిపించుకోండి, ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ మీకు తెలుసు 1 సంవత్సరం తర్వాత ఈ క్రైసిస్ రాబోతుంది. పైలట్స్ని మనం రిక్రూట్ చేసి, ట్రైన్ చేసి, వాళ్ళ సర్టిఫికేషన్స్ అంతా పర్ఫెక్ట్ చేసి, వాళ్ళని ఫ్లై చేసి, ఫస్ట్ పైలట్ ఇన్ కమాండ్ కాకపోతే అట్లీస్ట్ ఫస్ట్ ఆఫీసర్గా పెట్టి ఆయన వాళ్ళు ఫ్లైట్లో తీసుకు, అన్నీ చాలా పెద్ద ప్రొసీజర్ అది. దాని నడిమిట్లో ఏం జరిగిందంటే ఎమిరేట్స్ వాళ్ళు వచ్చి ఈ ఇండిగోలో పైలట్స్ అంతా హ్యాపీగా లేరు, క్యాబిన్ క్రూ కూడా హ్యాపీగా లేరు, వాళ్ళకి జీతం ఇస్తున్నారు కానీ మొత్తం వాళ్ళు పిడి చేసుకుంటేస్తున్నారు, అంత కంప్లీట్ పని చేయించుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళు లేని పని కూడా ఇప్పుడు చూసుంటారు, గార్బేజ్ కలెక్షన్ ఇన్ ద క్యాబిన్. యూజువలీ ముందు జరగకపోతుండే. 1 year ఒక 3 సంవత్సరాల ముందు ఆలోచించండి, అట్లా ఏం లేకుండే. ఓకే, అంటే వాళ్ళు ఎవరో వస్తారు తీసుకెళ్తారు కానీ దేర్ వాజ్ అనదర్ క్రూ మెంబర్ ఆన్ బోర్డ్. బట్ ఇది వాళ్ళతోనే పని చేపిస్తున్నారు. అది నాట్ దట్ దే షుడ్ నాట్ డూ ఇట్. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, నాకు తెలుసు. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ బంజారా. ఐ స్టార్టెడ్ యాజ్ అ స్టూవర్డ్, వెయిటర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ నేను. అక్కడి నుంచే గ్రోన్ అప్. అది కాదు ప్రాబ్లం. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని తక్కువ ఇండియాలో, కానీ అట్ ద సేమ్ టైం మీకు చాలా క్లియర్గా తెలుసు CEO ఆఫ్ ఇండిగో, MD ఆఫ్ ఇండిగో, ఓనర్ ఆఫ్ ఇండిగో, వీళ్ళందరికీ తెలుసు ఈ ప్రాబ్లం రాబోతుందని. తెలిసి కూడా వీళ్ళు రిక్రూట్ చేయడం ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. అందులో 2024లో 50+ ఫ్లైట్స్ ని కొనుక్కున్నారు కూడా. ఇంకా అలాంటప్పుడు దే హావ్ టు ఇంక్రీజ్ కదా, అది ఎందుకు చేయలేకపోయారు? మీరు వాడుకుంటున్నారు మల్టిపుల్ రోల్స్. మీరు చూసుంటారు, ఒకసారి ఒక పైలట్ వచ్చి ఒక ఎయిర్క్రాఫ్ట్లో కూర్చొని సడన్ గా ఆయన వెళ్ళిపోతారు ఇంకొక ఎయిర్క్రాఫ్ట్కి. బికాజ్ వాళ్ళు జగల్ చేస్తున్నారు, ఈ ఫ్లైట్ని డిలే చేస్తారు, ఆ ఫ్లైట్ ముందు పోనీయండి అని చెప్పేసి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఒక పైలట్ అనగానే వాళ్ళ లైఫ్లో మీరు చూస్తే ఇన్ షార్ట్ చెప్తున్నాను నేను మీకు, పొద్దున సపోజ్ వాళ్ళ ఫ్లైట్ 6 గంటలకు ఉందంటే వాళ్ళు 4 గంటలకైనా లేవాల్సి వస్తుంది, 3:30కి లేచి స్నానం చేసి, మోస్ట్ ఆఫ్ దమ్ స్టే ఇన్ హోటల్స్, వాళ్ళ హోటల్లో బుక్ చేస్తారు. కొంతమంది ఇంటికాడ నుంచి వస్తారు, బేస్ స్టేషన్ ఉంటే ఇంటికాడ నుంచి వస్తారు, స్నానం చేసి తయారై వాళ్ళకి క్యాబ్ వస్తుంది, క్యాబ్లో తీసుకెళ్తారు. క్యాబ్లో ఎక్కంగానే వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అవుతుంది.
ద డ్యూటీ టైమింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ టైం. దట్స్ ద రూల్ అనమాట. మీరు ఇంకా ఎయిర్పోర్ట్ చేరుకోలేదు, అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్లో రిపోర్ట్స్ వస్తుంటాయి, వెదర్ రిపోర్టు, అది ఇది, ఇవాళ ఉన్న ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్, ఇవాళ ఉన్న లగేజ్ లోడ్ ఫ్యాక్టర్, కార్గోది అన్ని, వాళ్ళ క్యాబిన్ క్రూ మొత్తం డీటెయిల్స్. ఎయిర్పోర్ట్ వెళ్ళంగానే వాళ్ళకు మన మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఒక బ్రీఫింగ్ ఇస్తారు. అక్కడ వెదర్ ఇట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంది, సో కొన్ని సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటుంది ఆన్ ద వే, ఇదన్నీ చెప్తారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ దగ్గర వెళ్తారు. మీరు ప్యాసింజర్స్ని తీసుకునే కన్నా ఒక గంట ముందు అక్కడ వెళ్తారు వాళ్ళు. ఫ్రెష్ ఫ్లైట్ ఉంటాయి. పాత ఫ్లైట్ ఉంటే దాని నుంచి పైలట్ దిగిన తర్వాత వీళ్ళు ఎక్కొచ్చు దానికి అనమాట. వెళ్ళి చెక్ చేయాల్సి. ఫస్ట్ దే హావ్ టు స్టార్ట్ చెక్ లిస్ట్ ఆఫ్ వేరియస్ థింగ్స్ ఉంటాయి వాళ్ళకు. ఒక ఎయిర్క్రాఫ్ట్కి ల్యాండింగ్ నుంచి టేక్ ఆఫ్ చేసేదాకా కంప్లీట్ సర్కిల్ ల్యాండ్ చేసి బేకి వచ్చి, బే నుంచి మొత్తం ప్యాసింజర్స్ని డీట్రైన్ చేసి మొత్తం వాళ్ళని ఎక్కించుకొని డీబోర్డ్ చేసి వాళ్ళని ఆన్బోర్డ్ తీసుకున్న తర్వాత క్లీనింగ్ నడిమిట్లో అన్నీ చేసిన తర్వాత ఫ్యూయల్ చెక్ అన్నీ చేసిన తర్వాత దే హ్యావ్ టేక్ 500 కమాండ్స్ చెక్ చేయాల్సి వస్తుందండి. 500 చెక్స్ ఉంటుంది వాళ్ళకి. చిన్నది ఉంటుంది. ఫ్యూయల్ గేజ్ చెక్, ఫ్లాప్స్ చెక్, ఆల్టిమేటర్ చెక్, ఇది చెప్తూనే ఉంటారు ఒక్కొక్కరికి. పైలట్ విల్ సే, కో పైలట్ విల్ కన్ఫర్మ్, ఫ్యూయల్ స్విచెస్ ఓకే ఓకే అని చెప్తారు. అట్లా 500 చెక్లు విత్ ఇన్ 45 minutes నడుస్తుంది. ఆలోచించండి మీరు, ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. టేక్ ఆఫ్ చేసే టైంలో కూడా చెక్ చేస్తుంటారు ఒక్కొక్క దాన్ని వాళ్ళు. ఇది ఇంత ప్రెషర్ ఉన్న జాబ్లో మీరు 12 గంటలు పని చేయించడం, అది కూడా ఆఫ్ లేకుండా, దట్స్ అనదర్ థింగ్. అవును, జస్ట్ మినిమం 48 hours వీళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సింది. వీళ్ళు ఇవ్వరు. 10 రోజులు, 12 రోజులు, 14 రోజులు పని చేయించుకుంటారట. ద పైలట్ స్టేట్ అయిపోతుంది, మెంటల్ స్టేట్ కంప్లీట్లీ డిమోరలైజ్ అయిపోతారు. అందులో కేవలం పైలట్ కండిషనే కాదు కదా, ఆయన మీద డిపెండ్ అయ్యి 200+ ప్యాసింజర్స్ ఉండి ఉంటారు అందులో. ఇదేదో మన లారీ నడిపిస్తున్నా, బస్ నడిపిస్తున్నా, మన గ్రౌండ్ లో ఉన్నాం, బ్రేక్ కొడితే ఆగిపోతుంది. అది కాదు కదా, ఇది ఎక్కడో గాలిలో ఉంది ఇది. అండ్ దర్ ఆర్ సో మెనీ ఇంపాంటరబుల్స్ అంటారు ఇంగ్లీష్లో. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అలర్ట్, క్రిటికల్. ఎందుకంటే మ్యాక్సిమం లోడ్ పైలట్స్ మీద టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్లో ఉంటుంది. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ప్రిపరేషన్స్ నేను చెప్పాను మీకు. ఇప్పుడు ల్యాండింగ్ టైంలో కూడా అంతే. వాళ్ళు మినిమా చూసి మీరు ఒక 15-20 minutes ఒక అనౌన్స్మెంట్ చేస్తారు పైలట్, నౌ వీఆర్ కమెన్సింగ్ అవర్ డిసెంట్ ఇంటూ హైదరాబాద్ అంటారు. ఆ పాయింట్ దాకా ఆటో పైలట్ మీద ఉంటుంది. అది ఆటో పైలట్ ఇస్ బేసిక్లీ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని సిస్టంలో ఫీడ్ చేస్తారు. ఓకే, విశాఖపట్నం టు హైదరాబాద్ ఫ్లైట్ అనగానే టేక్ ఆఫ్ చేయంగానే పైలట్ ఏం చేస్తారు, కో పైలట్ ఆటో పైలట్లో పెట్టేస్తారు. అన్లెస్ దేర్ ఇస్ అ వెదర్ ప్రాబ్లం. అప్పుడు వాళ్ళ దగ్గర కంట్రోల్స్ ఉంచుకుంటారు. ఈ ప్లేన్ పోతూనే ఉంటుంది. ప్రతి స్టేషన్కి వాళ్ళు దే విల్ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ ఉంటుంది. విజయవాడ ఐటీసీ వచ్చినప్పుడు విజయవాడ ఐటీసీ టేక్ ఓవర్ చేస్తారు. వీళ్ళు హైట్ అది ఇది, వీళ్ళు ముందు ఉన్న ప్లేన్, వీళ్ళు వెనక ఉన్న ప్లేన్, వీళ్ళు పైన ఉన్న ప్లేన్, కింద ఉన్న ప్లేన్, అన్ని డిస్టెన్స్ చెప్తారు వాళ్ళు. యూ టు కీప్ అవే ఫ్రమ్ సో అండ్ సో డిస్టెన్స్, సో అండ్ సో డిస్టెన్స్. దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ హైదరాబాద్లో దిగేటప్పుడు బిఫోర్ 100 kilometers 175 kilometers డిసెంట్ మొదలైపు, దెన్ అగైన్ దే టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. అప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలో ఉంటాయి. మళ్ళీ ల్యాండింగ్ చెక్కింగ్, వేరియస్ థింగ్స్. మళ్ళీ లాస్ట్లో వీల్ కిందకి రావడము, అది చెక్ చేస్తారు. డిస్టెన్స్, ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాల్సిన డిస్టెన్స్, ఎయిర్పోర్ట్లో ఉన్న విండ్ స్పీడ్ ఏంటి, అక్కడ ఉన్న వెదర్ ఏంటి, విజిబిలిటీ ఎంత ఉందని, ఎవ్రీథింగ్ హ్యాస్ బి చెక్డ్. ఇది ఇంత పని ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి రిక్రూట్ చేయడంలో అర్థం కావట్లేదు. వాట్ ఆర్ ద CEO, వాళ్ళ ఆపరేషన్ హెడ్స్, వాళ్ళ పైలట్ హెడ్, వాళ్ళ రోస్టరింగ్ హెడ్స్, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? సార్, ఇప్పుడు ఈ సరికొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చారు, టైం లిమిటేషన్స్ అనేవి తెచ్చిన తర్వాత మిగతా ఎయిర్లైన్స్ అన్ని ఫాలో అయినప్పుడు వై ఓన్లీ ఇండిగో ఎందుకు చేయలేదు? మిగతా వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ 2 phases, జూలైలో ఒకటి, నవంబర్లో ఒకటి, షెడ్యూల్, సమ్మర్ షెడ్యూల్. 2 schedules పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ చేశారు. అండ్ దిస్ ఇస్ ద మేజర్ ప్లేయర్, 60% అంతా వీళ్ళే చూసుకుంటున్నారు. అప్పుడు ఇండిగో అలా ఎలా చేసింది అసలు? మీరు చెప్పారు ఒక మాట దాన్ని నడిమిట్లో, వాళ్ళు ఎక్స్ట్రా ప్లేన్లు కొనుక్కున్నారని. అవును, పైలట్లు ఎక్కడ లేనప్పుడు ఎందుకు కొన్నారు? వాళ్ళకుంటున్నారు. ఇది ఎట్లయిపోయిందంటే మన ఆర్టీసీ బస్ లాగా, ఒక డ్రైవర్ లేకపోతే ఇంకొని కూర్చోబెడతారు. లేకుంటే వాడి దగ్గర చెప్తారు, నువ్వు డబుల్ షిఫ్ట్ చేయరా అంటారు. ఆ డబుల్ షిఫ్ట్లు ఏంటి, వాడు కొంతసేపు కానీ నిద్ర వస్తుంది, వాడికి బస్ యాక్సిడెంట్ జరుగుతుంది, మనం చూస్తూ ఉంటాం. మన ఎస్పెషల్లీ ఇంటర్సిటీ బస్సెస్లో నార్మల్ ఇది చాలా మటుకు. ఇది ప్రాబ్లం అనమాట కవిత గారు. ఏంటంటే వీళ్ళు రిక్రూట్ చేయట్లేదు. దే వాంట్ టు రెడ్యూస్ ద కాస్ట్, ప్రాఫిట్ చూపించడం ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ షేర్ వాల్యూ మొత్తం పడిపోయింది. 16,000 కోట్లు పడిపోయిందంట. డెఫినెట్గా జరగదు. దాట్స్ అ పనిష్మెంట్ ఫర్ దెమ్. ఎందుకంటే మీ బేసిక్ థింగ్ ఈజ్ రిక్రూట్మెంట్. మీరు రిక్రూట్ చేయకుండా ఉన్న వాళ్ళని పెట్టి నడిపించుకొని, మీకు తెలుసు, మీరు అడిగారు మిగతా ఎయిర్లైన్స్కి ఏం లేదు. మన భారతదేశంలో వీళ్ళకి 2200 ఫ్లైట్స్ ఉన్నాయి పర్ డే. టాటా ఎయిర్ ఇండియా, టాటా ఈజ్ అబౌట్ 1100 ఫ్లైట్స్, హాఫ్. స్పైస్ జెట్ చాలా తక్కువ, 200 ఎంత ఉంటుంది వాళ్ళది. అండ్ ఆకాశ ఎయిర్, అది చిన్న చిన్న ఎయిర్లైన్స్ ఉన్నాయి.
మెయిన్ వీళ్ళదే అన్నమాట. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మొనోపలి వచ్చేసింది వాళ్ళకి. ఒకటి వాళ్ళు టారిఫ్ డిసైడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే మీకు సపోజ్ ఢిల్లీకి ఇక్కడ నుంచి ఇండిగోది 8 ఫ్లైట్లు ఉందనుకోండి నాన్ స్టాప్ డైలీ, ఎయిర్ ఇండియాది 2 ఉంటుంది. అవును, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రేట్ పెంచేస్తారు. వాళ్ళకి తెలుసు ఎయిర్ ఇండియా పోయిన తర్వాత లాస్ట్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా సపోజ్ ఈవినింగ్ 6 o'clock లాస్ట్ ఫ్లైట్ ఉండే హైదరాబాద్ నుంచి, దాని తర్వాత వీళ్ళు 9 గంటలకు ఒక ఫ్లైట్ పెడతారు, 11 గంటలకు ఒక ఫ్లైట్ పెడతారు, దాని రేట్ పెంచేస్తారు. వీళ్ళకి తెలుసు దాని తర్వాత ఫ్లైట్ ఎవడైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళాల్సిందే ఇది తీసుకోవడానికి. దిస్ ఇస్ ద స్ట్రాటజీ దే అడాప్ట్. అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్, కానీ చెప్తున్నాను బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఇట్లా రన్ చేస్తుంది అన్నమాట. ఇది వీళ్ళ ప్రాఫిట్ కోసం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఏం జరిగిందంటే, ఎయిర్ ఇండియా వన్ లక్కీ థింగ్ వాస్, ఎయిర్ ఇండియాలో చాలా ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళకి పాత ఎయిర్ ఇండియా నుంచి టాటా వాళ్ళకి వచ్చింది. వీళ్ళు దాన్ని మొత్తం రీఫర్బిష్ చేయడం మొదలుపెట్టారు. అంటే మొత్తం రిపేర్ చేయడము, దాని ఇంటీరియర్స్ మొత్తం మార్చడము, దాంట్లో టాయిలెట్స్ కానివ్వండి, మిగతా అన్ని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, లైటింగ్ మొత్తం మార్చేస్తున్నారు వాళ్ళు. దానికి ఒక మినిమం ఒక ఎయిర్క్రాఫ్ట్కి 6 months పడుతుంది. కొన్ని వాళ్ళు బయటికి పంపించారు, కొన్ని వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ కన్నా ఎక్కువ పైలట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు ఇప్పుడు. బికాజ్ వాళ్ళకి తెలిసి ఏదో ఒక రోజు ఈ ఫ్లైట్ తిరిగి వస్తుంది, అప్పుడు మన దగ్గర పైలట్స్ ఉండరు. సో దే కెప్ ద పైలట్స్ ఆన్ హోల్డ్. వాళ్ళకి ఎక్కువ లీవ్లు ఇస్తున్నారు, లీవ్ అడిగితే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు నీకు వారం కావాలి 2 వారాలు తీసుకో లీవ్ కావాలంటే అట్లా ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే దే హ్యావ్ ఇనఫ్ పైలట్స్ విత్ దెమ్. సో ఎయిర్ ఇండియాకి ప్రాబ్లం దానికోసం రాలేదు. వాళ్ళు ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. సో దే ఆర్ డన్ ద ఎండ్ ఆఫ్ ద డే. కవిత గారు, నేను టాటా కోసం పనిచేశాను, టాటా కంపెనీలో పనిచేశాను, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో. వాళ్ళ హెచ్ఆర్ పాలసీస్ ఆర్ ద బెస్ట్. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ చేయరు హెచ్ఆర్లో. ఒక ఎంప్లాయీని ఎంత బాగా చూసుకుంటారంటే, వెన్ ఐ వాజ్ అ మేనేజర్ ఇన్ తాజ్ బెంగళూరు గేట్వే, ఐ వాజ్ ఇన్ ద రెస్టారెంట్. మా ఎంప్లాయీ ఒకరికి కాలు ఇరిగింది అనుకుంటా, గుర్తులా, లెగ్ ఫ్రాక్చర్. ఒక స్టూవర్డ్కి మెసేజ్ వచ్చింది హెచ్ఆర్ నుంచి. నా దగ్గర నెక్స్ట్ డే ఏం చెప్పారంటే, నువ్వు ఒక ఫ్రూట్ బాస్కెట్, ఒక బాటిల్ ఆఫ్ జ్యూస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కలవండి, ఎట్లా ఉన్నాడు కనుక్కోండి, ఏదైనా హెల్ప్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా డబ్బులు కావాలన్నా, లేదంటే హాస్పిటల్ ఏదైనా అడ్మిట్ చేయాలంటే ఆడికి కనుక్కోండి. యాజ్ అ మేనేజర్ దట్ ఈస్ మై డ్యూటీ. ఆలోచించండి, ఆ ఎంప్లాయీ కంపెనీ ఎప్పుడైనా నడుస్తాడా? వెళ్ళాడు. వాళ్ళ వెళ్తే కూడా వాళ్ళ అమ్మ నాన్న పోనీయరు అని. ఇది అనమాట. సో దిస్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ ఆల్ మొనోపలీ కంపెనీస్. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ముందు మన దగ్గర స్కూటర్ లేకుండే. నేను 87లో నా జాబ్ కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఇక్కడ అప్పుడు ఐటీసీ హోటల్, బంజారా కాదు, తాజ్ బంజారా కాదు, ఐటీసీ బంజారా. ఆ టైంలో బస్సులో వెళ్తుండే నేను, జమ్మూ ఉస్మానియా నుంచి అక్కడ దాకా బస్సులో. సో మా ఫాదర్ చెప్పారు, 1 గంటకి ఏం బస్సు వస్తుందిరా, స్కూటర్ కొనిస్తానని చెప్పి. ఆ టైంలో ఒక స్కూటర్ కొనాలంటే మీకు సంవత్సరం వెయిట్ చేయాలి. యూ హెవ్ టు వెయిట్ ఫర్ 1 year టు గెట్ అ స్కూటర్. బజాజ్ చేతకో, బజాజ్ సూపర్ ఏదైనా కానివ్వండి, కాంపిటీషన్ లేదు. ఒక వెస్పా ఉండే, లాంబ్రెటా ఉండే ఆ టైంలో. ఏం చేయాలి, ఫారిన్ ఎక్స్చేంజ్లో తీసుకుంటే 6 నెలలు వెయిటింగ్ టైం తక్కువ. 6 నెలలు తీసుకున్న స్కూటర్ ఇప్పుడు కూడా నా దగ్గర పడింది ఇంటికాడ. ఇప్పుడు యూజ్ చేయట్లేదండి, లైఫ్ అయిపోయింది. కానీ ఐ జస్ట్ కెప్ట్ ఇట్ యాజ్ అ మెమరీ సేక్. మా నాన్నగారు కొనిచ్చారని చెప్పేసి. కానీ అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం, మీకు స్కూటర్ అని చెప్పంగానే మీరు బిల్డింగ్ బయట 10 మంది వచ్చి నిలబడతారు. ఈఎంఐలు కావాలన్నా సార్, అది కావాలన్నా సార్, ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి మీకు, ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి మీ దగ్గర. బిఎస్ఎన్ఎల్ సేమ్ కేస్, మొనోపలీ ఉండే. ఒక ఫోన్, ఒక ల్యాండ్ లైన్ కావాలంటే మీరు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 2 సంవత్సరాలు ఒక ల్యాండ్ లైన్ కోసం. మళ్ళీ ఏదైనా ఎంపీ ఎమ్మెల్యే సంతకం తీసుకుంటే మీకు 6 నెలల్లో వస్తుంది. మొనోపలీ ఎక్కడెక్కడ వచ్చింది కవిత గారు, అక్కడన్నీ వాళ్ళు కంప్లీట్గా దాన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. సర్వీస్ తగ్గిపోతుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండదు. వాళ్ళు చెప్పిందే మనం వినాల్సింది అంతే. బజాజ్ స్కూటర్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అట్లాంటివి. ఈ మొనోపలీని ఎప్పుడు బ్రేక్ చేసామో అప్పుడు కస్టమర్ బెనిఫిట్ అయ్యారు. ఇప్పుడు ఒక ఫోన్ కావాలంటే, మీకు మొబైల్ ఫోన్ కనెక్షన్ కావాలంటే కిందకి వెళ్తే ఆ జియోడు కూర్చుంటాడు, అక్కడ ఒక అంబ్రెల్లా పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటాడు. అక్కడ మీరు కొనేసుకొచ్చి సిమ్ కార్డు అంతా అక్కడ దాకా వచ్చేసాం మనం అప్పుడు. సో మొనోపలీ ఉన్నప్పుడు వీళ్ళని బ్రేక్ చేయాల్సిందే. యూ షుడ్ నెవర్ అలౌ అండ్ మొనోపలీ. అక్కడే మోదీ గవర్నమెంట్ తప్పు చేశారు. వాళ్ళు తప్పు కూడా కాదు, బికాస్ టాటా వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఇన్వెస్ట్. ఎయిర్ ఇండియాని వీళ్ళు అమ్మేసుకున్న తర్వాత టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసి రన్ చేయాలనగానే, వాళ్ళు మొదలు పెట్టగానే ఎయిర్ ఇండియా క్రాష్ అయింది. కాన్ఫిడెన్స్ పడిపోయింది వాళ్ళ దాంట్లో. అందరు ఇండిగోకి షిఫ్ట్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్రాష్ జరిగిన నెక్స్ట్ డే నేను ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళాను అండ్ ఐ టుక్ అన్ ఇండిగో. నేను ఎయిర్పోర్ట్లో అందరు ముఖం చూస్తున్నాను, అందరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను. అందరూ ఒక ఫియర్లో ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు, నోబడీ స్మైలింగ్. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత అందరు టెన్షన్లో ఉన్నారు. సీ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. వీళ్ళు టాటా వాళ్ళని ఎక్స్పాండ్ చేయనీయలేదు. మీరు చెప్పినట్టు 2 స్కెడ్యూల్స్ ఉంటుంది, సమ్మర్ స్కెడ్యూల్ అండ్ వింటర్ స్కెడ్యూల్. వీళ్ళు డీజీసీఏకి లిస్ట్ ఇస్తారు, మేము ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఇన్ని రూట్లో ఫ్లై చేయబోతున్నాం, అప్రూవ్ చేయండి అని.
వాళ్ళు అక్కడెక్కడ చూసి అక్కడ 2-3 కొట్టేసి సరే ఓకే అని చెప్తారు. అక్కడ కూడా వీళ్ళకి మొనోప్లీ వచ్చేసింది. ఒక రూట్లో 12 ఫ్లైట్లు, ఒక రూట్లో 8 ఫ్లైట్లు, మిగతా కాంపిటేటర్స్కి 2 ఫ్లైట్లే ఉంటుంది. సో యు ఆర్ డామినేటింగ్ ద ఎంటైర్ థింగ్. సో మీరు ఏం చెప్తే పబ్లిక్ వినాల్సిందే. ఇది ప్రాబ్లం వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారి మీద అందరు పడ్డారు కలిసి, కానీ ఆయన టెక్నికల్ నాలెడ్జ్ లేదండి. డీజీసీఏ ప్రాబ్లం ఉంది. డీజీసీఏలో బ్యూరోక్రాట్స్ కూర్చుంటున్నారు, వీళ్ళు డిటర్మైన్ చేస్తున్నారు. టిపికల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా పనిచేస్తారు. ఒక యాక్సిడెంట్ జరిగేదాకా వాళ్ళు లేవరు, యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళు ఎయిర్లైన్ మీద బ్లేమ్ చేస్తారు. మీరేం చేశారు? యు ఆర్ సపోజ్ బి చెకింగ్ ఎవ్రీథింగ్. 6 నెలల ముందు మీరు ఇండిగో దగ్గర అడిగారా, మీకు ఇది రాబోతుంది ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ టైం, మీరు ఇంతమంది పైలట్ 126 తక్కువ పడ్డారు వాళ్ళకి, 126 పైలట్స్ని తీసుకున్నారా, రిక్రూట్ చేశారా? ఎందుకు అడగలేదు? వీళ్ళు అడగలేదు, వాడు చేయలేదు. ఇది జరిగిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ 2200 ఫ్లైట్స్ ఉంది చూడండి, ఒకసారి స్టెబిలైజ్ అయిపోయింది. నిన్న ఎస్టర్డేస్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ 70%, అంటే 70% ఫ్లైట్స్ నిన్న టేక్ ఆఫ్ చేసింది ఇండిగో. ఇవాళ 80-85కి వచ్చేస్తుంది. ఒక 3-4 రోజుల్లో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు 100% అగైన్. కానీ లెసన్ ఫ్రమ్ ది ఎంటైర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ సింపుల్ సార్ కవిత గారు. 2200 ఫ్లైట్ని మీరు తగ్గించి 1700కి తీసుకురండి. వాళ్ళకి రూట్ పర్మిషన్ ఇవ్వకండి. టాటా వాళ్ళని, ఎయిర్ ఇండియా అని చెప్పండి, మీరు మీ ఫ్లైట్ని పెంచండి అని చెప్పి. బట్ ఇట్ షుడ్ హ్యాపెన్, 2 ఒకటేసారి జరగాలి. ఎందుకంటే వీళ్ళు పెంచలేదు, వాళ్ళని తగ్గిస్తే మళ్ళీ ఇదే ప్రాబ్లం రాబోతుంది. టికెట్స్ ఉండవు, ప్యాసింజర్స్ వచ్చి ఎయిర్పోర్ట్లో కొట్లాడుతుంటారు. సో మీరు 2 ఒకటేసారి చేయాలి. టాటా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మీరు ఎక్కువ రూట్లో ఫ్లై చేయండి, వీళ్ళ ఫ్లైట్ తగ్గించండి కంపల్సరీగా. వాళ్ళు ఏడుస్తారు, అదేంటి మీరు ఇట్లా కాంపిటీషన్, మన ఫ్రీ కాదా, డెమోక్రసీ కాదా, కోర్టు కూడా వెళ్ళొచ్చు కావాలంటే. ఆ టైంలో స్పైస్ జెట్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అడగండి మీరు ఆపరేట్ చేస్తారా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. మారన్స్ తర్వాత అది మొత్తం కంపెనీ స్పైస్ జెట్ హస్ గాన్ ఇంటు బిగ్ ప్రాబ్లం. ఆకాశ ఎయిర్ కూడా. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన టైంలో ఒక టైంలో మన దగ్గర 6-7 ఎయిర్లైన్ కంపెనీలు ఉండేవి. నేను చెప్పాను చూడండి, ఫస్ట్ ఎయిర్లైన్ వచ్చింది ఒక ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ అని మీకు గుర్తుంటుంది. ఓకే, కేరళ నుంచి ఒక దే వాజ్ జెంటల్మెన్ హూ స్టార్టెడ్ ఇట్. దాని తర్వాత అది దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ ఫండింగ్ అని చెప్పి అది బంద్ చేపిచ్చేసారు గవర్నమెంట్. ఎయిర్ డెక్కన్ వచ్చింది. ఎయిర్ డెక్కన్ చాలా బాగా నడిచింది, కానీ కాన్సెప్ట్ వైజ్ లో కాస్ట్ ఎయిర్లైన్. ఫుడ్ దొరకదు, మీ బ్యాగేజ్ కోసం పే చేయాల్సి వస్తుందని, బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్. దాన్ని వీళ్ళందరూ కలిసి బంద్ చేపించారు. కింగ్ ఫిషర్ వచ్చింది, ఆయన ఇంకో లైన్లో వెళ్ళిపోయాడు. హై లగ్జరీ ఫుల్ సర్వీస్ అని అప్పులు తీసుకున్న బ్యాంక్ లోన్ కట్టలేకపోతే ఆ కంపెనీ బంద్ అయిపోయింది. దెన్ కేమ్ జెట్ ఎయిర్వేస్. దాని నడిమిట్టు జెట్ ఎయిర్వేస్ ఉండే. జెట్ వాజ్ అ లీడింగ్ ఎయిర్లైన్ అట్ దట్ టైం, నంబర్ 1. ఇట్లానే ఆల్మోస్ట్ 1500 ఫ్లైట్స్ పర్ డే అని నడుస్తుంది. ఆయన కూడా ఇట్లానే అప్పులు తీసుకున్నాడు, ఫ్రాడ్ చేసిండు, కంపెనీ బంద్ అయిపోయింది. సో ఇండిగోకి సడన్లీ మోనోపలీ వచ్చేసింది. మోనోపలీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు, ఫ్లైట్లు పెంచేశారు, విపరీతంగా ఎయిర్క్రాఫ్ట్ కొనేసుకున్నారు. ఎయిర్క్రాఫ్ట్ 3 వైపులు కొనొచ్చు కవిత గారు. ఒకటి డైరెక్ట్ యూ కెన్ బై ఇట్, దానికి టైం పడుతుంది. మీరు ఇవాళ ఆర్డర్ ఇస్తే ఎయిర్ బస్ వాడు తీసుకొచ్చి రేపు పొద్దున ఇవ్వడు మీకు. వీల్సే ఆఫ్టర్ 2 years ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు తయారు చేయాలి కదా ఎయిర్క్రాఫ్ట్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆర్డర్స్ ఉంటాయి చాలా మటుకు. బోయింగ్ కూడా అంతే. సెకండ్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వెట్ లీజ్. మీరు లీజ్లో తీసుకుంటారు. అంటే ఒక ఎయిర్ ఫిలిప్పీన్స్ ఉంది, వాళ్ళు వాడట్లేదు, 30 బోయింగ్లు వాడునే వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకొని తీసుకొచ్చి దాని మీద ఎయిర్ ఇండియా పెయింటింగ్ అంతా కొట్టి లోగోలు కొట్టేస్తే మాక్సిమం మీకు నెల లోపల ఎయిర్క్రాఫ్ట్ వచ్చేస్తుంది కొత్తది. దాని చెక్కింగ్, దాని టెక్నికల్ పారామీటర్స్ మొత్తం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దానికి పైలట్స్ కావాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు మేక్ ఆల్ దోస్ అరేంజ్మెంట్స్. సో ఇట్లాంటి సింపుల్ ఫీల్డ్ కాదు, ఏదో సైకిల్ కొనడం, సైకిల్ నడిపించడమో, మోటార్ సైకిల్ కొనడం కాదు. దీని గురించి చాలా ఒక 1 year గేమ్ ప్లాన్ మీ దగ్గర రెడీగా ఉండాలి. వీళ్ళు ప్రొఫెషనల్ మేనేజర్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏమంటున్నారు, మేము సీఈఓని ఎండీని సాక్ చేయబోతున్నాం, ఆపరేషన్స్ హెడ్ని కూడా సాక్ చేయబోతున్నాం అంటున్నారు. అందరినీ బహుశా ఇప్పుడు చేయకూడదు, బికాజ్ అగైన్ సాక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఎవరు లేదు ఎయిర్లైన్ నడిపించడానికి. రేపు కొత్త సీఈఓ వచ్చిన తర్వాత ఇప్పుడున్న సీఈఓని పంపించేసేయాల్సింది. ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ హాలండ్, డచ్ నుంచి. అది కాకుండా ఆపరేషన్స్ హెడ్, షెడ్యూలింగ్ హెడ్స్ ఉంటుంది వీళ్ళందరినీ గుడ్ బై చెప్పించి పంపించేసారు. ఇట్ షుడ్ బి లెసన్. రేపు ఇది ఎవరు చేయకూడదు ఇట్లాంటి పని. పబ్లిక్తో ఆడుకున్నారు వీళ్ళు. ఇట్స్ అన్పార్డనబుల్. సెకండ్, ఇండియా ఇమేజ్ దెబ్బతిన్నది. వీఆర్ బికమ్ ఎ నేషన్ ఆఫ్ జోకర్స్. మీరు ఒక ఎయిర్లైన్ నడిపిలేరా అని చెప్పి ఒక ప్రశ్న బయట నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు చాలా మంది. మై ఫ్రెండ్ కేమ్ ఫ్రమ్ US డే ఫర్ యెస్టర్డే. ఆయన పాపం కోయంబత్తూర్కి వెళ్ళాల్సింది, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు పాలక్కాడ్ వైపు. ఫ్లైట్లో బుక్ చేశారు, పొద్దున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయింది నిన్నటిది. ఆయన పాపం 1 week వచ్చారు, కరెక్ట్ ఎగ్జాక్ట్ షెడ్యూల్ పెట్టుకుని, చాలా టైట్ షెడ్యూల్. సెకండ్ ఆఫ్టర్నూన్ ఫ్లైట్ బుక్ చేశారు, అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఈవినింగ్ బస్సు బుక్ చేశారు, ఆ బస్సులో వెళ్తే బెంగళూరు దగ్గర బ్రేక్ డౌన్ అయింది అది. అండ్ ఫైనలీ మస్ట్ హావ్ రీచ్ బై అబౌట్ some 2 o'clock or something, where it's supposed to morning 8 o'clock చేరుకోవాల్సిన మంచి. ఆలోచించండి, ఆయన మెంటల్ స్టేట్ ఆలోచించండి.
ఆ షెడ్యూల్ అంతా ఎయిర్పోర్ట్ లోనే అయిపోయింది అదే 1 వీక్ లో. అట్లీస్ట్ ఈ డిడ్ గో టు ద ఎయిర్పోర్ట్, దానికి ముందే మెసేజ్ వచ్చేసింది ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. అట్లీస్ట్ దాట్ ఇస్ థ్యాంక్ఫుల్లీ. Yeah. శంషాబాద్ దాకా వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ మనం చూసాం, చాలా మంది సీన్లు చూస్తున్నాం. కొంతమంది కోపం వస్తే వాళ్ళు గ్రౌండ్ స్టాఫ్ ని కొట్టడానికి వెళ్తున్నారు. వాళ్ళ తప్పు లేదండి, కౌంటర్ స్టాఫ్ ని కొట్టి మీరు ఏం చేసుకుంటారు? మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటారు మీరు అంతే. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ బాసెస్ కూర్చున్నారు ఢిల్లీలో, బాంబేలో ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళని అడగాలి. ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి పిలిపించారు. ఇవాళ వాళ్ళకి మార్చింగ్ ఆర్డర్స్ అంటే రెసిగ్నేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చేస్తారు. గవర్నమెంట్ ఇది ఒక లెసన్ నేర్చుకోవాలి దీని నుంచి. మైక్రో మేనేజ్మెంట్ గవర్నమెంట్ చేయకూడదు. గవర్నమెంట్ ఇస్ నాట్ ఇన్ ద రన్నింగ్ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ అంటారు. కరెక్ట్. మీరు ఎయిర్ ఇండియా అమ్మేసిన చాలా మంచి పని చేశారు. గవర్నమెంట్ పని కాదు అది. అట్లనే మీరు చాలా మటుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, గుడ్ థింగ్. బట్ స్టీల్ ఫ్యాక్టరీ లాగా కాదు కదా. గవర్నమెంట్ ఒక స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేస్తే ఆయన నడిపించకపోతే టాటా స్టీల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళదే ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళకి పబ్లిక్ విల్ నాట్ గెట్ ఇంపాక్టెడ్ జనరలీ. బట్ మనకు ట్రావెలింగ్ మోడ్లో ఉన్నప్పుడు, ఒక ట్రైన్ కానీ ఒక ప్లేన్ కానీ ఉన్నప్పుడు మనం మొత్తం షెడ్యూల్ అప్సెట్ అయిపోతుంది మనది. ఒక ప్లేస్కి మనం ప్లాన్ చేసుకుంటే, అది కూడా పీక్ సీజన్ ఇప్పుడు. దిస్ ఇస్ ద క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్. ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి పని చేస్తే అది కావాలని చేసినట్టు నాకు డౌట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు కావాలని చెప్పి 64,000 రేటు ఇక్కడ నుంచి బాంబేకి, ఇక్కడ నుంచి ఢిల్లీకి, మీరు యూఎస్కి వెళ్ళొచ్చు ఆ డబ్బుల్లో. అంత రేట్లు. దెన్ అగైన్ గవర్నమెంట్ హ్యాడ్ టు బ్రింగ్ ఇట్ డౌన్, ప్రైస్ క్యాప్ చేయాల్సి వచ్చింది. ఇది అయిపోతుందంటే గవర్నమెంట్ కూడా, ఎస్పెషలీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఇంగ్లీష్ చెప్తారు, గుర్రాలు పోయిన తర్వాత హార్సెస్ వెళ్ళిపోయింది, బ్లాకింగ్ ద స్టేబుల్ ఆఫ్టర్ దాట్, లాకింగ్ వెళ్ళిపోయిన గుర్రాలు బయటికి. ఇంకేం చేస్తారు మీరు? యూ షుడ్ హావ్ సీన్ దిస్ బిఫోర్. చాలా మటుకు మోదీ గవర్నమెంట్ వ్యతిరేకమైన క్రిటిసిజం ఏంటంటే మీరు ఇది ప్లాన్ చేయలేదు, ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, డీజీసీ ఏం చేస్తున్నారు. ఇది మొత్తం ఒక రివ్యూ కావాల్సి వస్తుంది. ఇది ఒక్కటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రైల్వేస్ని ఒక్కొక్కసారి మనుషులు తిడుతుంటారు, ట్రైన్ లేట్ అవుతుందని. కానీ ఎన్ని ట్రైన్స్ పోతున్నాయి? దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ట్రైన్స్ రన్నింగ్ అక్రాస్ ద కంట్రీ అనమాట. వాళ్ళ నడిమిట్లో వాళ్ళు యాక్సిడెంట్ కాకుండా టైంలో నడిపించడము, వందే భారత్ కానీ మిగతా ట్రైన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు అప్రిషియేట్ చేయాలి అది. అక్కడ కూడా వాళ్ళు చెప్పొచ్చు కదా, రేపు మా దగ్గర ఇంజిన్ డ్రైవర్ లేరు, మీరు ఎవరు తీసుకోమన్నారు వందే భారత్, మా దగ్గర నడిపించడానికి ఎవరు లేరు, అక్కడ పక్కన పడేస్తాం. ప్యాసింజర్ సంగతి ఏంటి మళ్ళీ? సో దే ఆర్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వందే భారత్ లాంటి మోడర్న్ ట్రైన్స్కి ట్రైనింగ్ ఇచ్చి నడిపించడము, దాంట్లో ఉన్న స్టాఫ్, దాంట్లో ఉన్న కేటరింగ్ స్టాఫ్, దాంట్లో ఉన్న గార్డ్, మిగతా టీటీఈలు, ఎవ్రీథింగ్ హెస్ బి మైక్రో మేనేజ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎయిర్లైన్ నడిపించడానికి వెళ్తే అది దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఇండిగో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. వాళ్ళు లక్షల జీతం ఇచ్చి వీళ్ళు పెట్టుకున్న వాళ్ళని, పైన టాప్ మేనేజ్మెంట్, వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన స్టూడియోలో మనం ఒక ఛానల్ నడిపిస్తున్నప్పుడు వీ ప్లాన్ ఫర్ ద డే. పొద్దు నుంచి సాయంత్రం దాకా షూట్లు, ఎన్ని షూట్లు ఉంటాయి, ఎన్ని స్కెడ్యూల్ ఉంటాయి 8 గంటల్లో, లంచ్ ఎప్పుడు చేస్తారు, గెస్ట్లు ఎప్పుడు వస్తారు, ఏ కెమెరామెన్ ఉంటారు, దాని తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ స్టేజ్ కానీ అక్కడ ఒక టీం, ఒక మేనేజర్ కంట్రోల్ చేస్తారు వాళ్ళు. అది ప్రొఫెషనలిజం. అది కాకుండా భగవాన్ జానే నడవని అంటే ఎట్లా నడుస్తుంది అని చెప్తే కాదు, యాంకర్ వెళ్ళి కెమెరా ఆన్ చేసుకుంటారంటే మళ్ళీ దట్ ఈస్ నాట్ ఎ పాయింట్. సో ఈ ఇండిగో మేనేజ్మెంట్ ఇస్ టోటలీ రెస్పాన్సిబుల్, అండ్ బీయింగ్ ఇర్రెస్పాన్సిబుల్ దే షుడ్ బి సాక్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇదొక లెసన్గా మనం గవర్నమెంట్ రాసి పెట్టుకోవాలి దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఎందుకంటే మొత్తం దేశాన్ని ఆపేశారు వాళ్ళు. ఒక 2 daysలో మొత్తం కంట్రీ హాస్ కమ్ టు స్టాండ్ స్టిల్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ముందు ఎయిర్లైన్ ట్రావెల్ అనేది చాలా లగ్జరీ ఉండే ఒక టైంలో. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం అదే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది మీకు. ఎక్కడ 24 గంటలు నాకు ఇక్కడ నుంచి కేరళకి వెళ్ళడానికి నేను 1.5 hourలో ఐల్ బి ఇన్ కొచ్చిన్. అదే అడ్వాంటేజ్ అన్నమాట. కానీ దానికోసం కూడా మమ్మల్ని మీరు వెళ్ళనియట్లేదు, మీరు స్కెడ్యూల్స్ మెయింటైన్ చేయట్లేదు. ఏదో ఒకటే వన్ ఆఫ్ స్టేజ్, వర్షం పడ్డది, వరదలు వచ్చింది, ఎయిర్పోర్ట్లో నీళ్ళు మొత్తం, దట్ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ దిస్ ఇస్ నాట్ దాట్. ఇది షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎయిర్ ఇండియా, డీజీసీఏ, సారీ నాట్ ఎయిర్ ఇండియా, ఇండిగో అండ్ డీజీసీఏ ఇద్దరిని దే ఆర్ ఎట్ ఫాల్ట్. సో ఇప్పుడేమో ఇంత జరిగింది, వీఆర్ సారీ, సిన్సియర్లీ అపాలజీస్ అని చెప్పిన తర్వాత, ఇంత క్రైసిస్ అయిపోయిన తర్వాత దే హావ్ సడన్లీ షేప్డ్ ఏ కమిటీ, క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటిని మేము రెగ్యులేట్ చేస్తాం, వీటన్నిటిని మానిటర్ చేస్తాము అనేది. ఫస్ట్ చేయాల్సిన దాని మీద దృష్టి పెట్టట్లేదు, పైలట్ల గురించి మాట్లాడట్లేదు. బట్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఈస్ గోయింగ్ టు టాకిల్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నిజంగా నమ్మాలనిపిస్తుంది అంటారా? ఇండియాలో మనం ఎప్పుడు అంటాం జుగాడ్ అంటాం, మనకి అప్పటికప్పుడు ఏదో తప్పించుకొని నడిపించుకుంటాం. బ్యాండెడ్ సొల్యూషన్ అది అయిందా? సర్జరీ కావాలంటే సర్జరీకి టైం లేదు, డాక్టర్ బ్యాండెడ్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇది దట్ ఈస్ యాటిట్యూడ్ అన్నమాట. క్రైసిస్ మేనేజ్మెంట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎయిర్లైన్ ఇండస్ట్రీలో చాలా మటుకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటారు. ఒక ప్లేన్ క్రాష్ అయితే దాంట్లో ఉన్న 200 మంది వాళ్ళ ఫ్యామిలీస్ని కాంటాక్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ బి మోస్ట్ షాకింగ్ థింగ్ టు డూ. సో నేను చాలా మటుకు పుస్తకాలని, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ ఎయిర్పోర్ట్ బై ఆర్థర్ హేలీ,
చాలా సంవత్సరాల ముందు రాశారు ఆయన. బ్యూటిఫుల్లీ మెన్షన్ ఎయిర్పోర్ట్ అనేది ఏంటి, ఎయిర్లైన్ అంటే ఏంటి, హౌ డు ద మేనేజ్ థింగ్స్. ఒక ఫిక్షనల్ అది యాక్చువల్లీ ఇదంటే ఐ థింక్. కానీ ఇట్ రియలీ షోస్ క్రైసిస్ జరిగితే. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్ సిస్టమ్స్ ఇన్ ద వరల్డ్ స్కాండినేవియన్ ఎయిర్లైన్ సిస్టమ్ అని ఉండే SAS. వాళ్ళకి ఎంత బాగా నడిపిస్తారంటే ఫ్రంట్లో ఉన్న స్టాఫ్కి ఆథరైజేషన్ ఇచ్చేశారు. ద డెస్క్లో కూర్చొని మీద వెళ్ళి చెక్ ఇన్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చారు. లగేజ్ 15 kgs ఉంది కానీ మనం 18 kgs తీసుకెళ్ళాము. ఏం చేయాలి మీరు? లాంగ్ టర్మ్ కస్టమర్ రిటైన్ చేయడానికి మీరు సారీ కెన్ క్యారీ ఆన్, నో ప్రాబ్లం, 3 kilos మీరు తీసుకోవాలండి, ప్రాబ్లం లేదు. లేదు మీరు 3 kilos డబ్బులు ఇచ్చేయాల్సిందంటే దెన్ నెక్స్ట్ టైం దే విల్ నాట్ ఫ్లై యూ. డెలిబరేట్గా చేస్తే ఒకటి. మనం ఒక వీడియో చూస్తాను మన జస్పాల్ భట్టి గారిది, ఇప్పుడు తిరుగుతుంది మొత్తం దూరదర్శన్ కాలంది. అది ఇప్పుడు తిరుగుతుంది. ఇట్ షోస్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ హీ ప్రెడిక్టెడ్ దోస్ డేస్ దట్ ఇట్లా జరుగుతుంది అనేది. ఇది ప్రాబ్లం మన దగ్గర కాస్ట్ కటింగ్ చేయండి, ఎవరు వద్దంటలేరు. కానీ కాస్ట్ కటింగ్ షుడ్ నాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ స్టాపింగ్ అన్ ఎయిర్లైన్ అనమాట. మొత్తం ఎయిర్లైన్ ఆపేశారు మీరు, అది తప్పు మీది. ఇప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ వీఆర్ సారీ అంటే ఏమవుతుంది? పేషెంట్ ఇస్ డైడ్, నౌ యూర్ సేయింగ్ సారీ అబౌట్ ఇట్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఆపరేషన్ బాగానే జరిగింది కానీ పేషెంట్ ఇస్ డైడ్. ఇట్ ఈస్ షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. వీళ్ళ అరెగెన్స్ ఒకటి, ఈ మొనోపలి ఉన్నదాకా అరెగెన్స్ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్లో ఒకసారి ఫోన్ స్పాయిల్ అయితే మా ఊర్లో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు హే డేస్లో మా మమ్మీ చెప్తుండే 30 రోజులు 25 రోజులు బిఎస్ఎన్ఎల్ ఫోన్ పనిచేయదండి. ఇప్పుడు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎవరు వాటర్ కూడా లేదు, ఇప్పుడు సరెండర్ చేసేసారు దాన్ని. నేను కూడా చేశాను ఇక్కడ ఉన్నప్పుడు అల్వాల్లో. ఫర్ 20 years ఐ యూస్డ్ బిఎస్ఎన్ఎల్. అది సరెండర్ చేసి పడేసాను. దాంతో అక్కర్లేదు, ఈ మొబైల్ ఉన్నప్పుడు అంతా అక్కర్లేదు మనకి. వీ డోంట్ నీడ్ అ ల్యాండ్ లైన్ అట్ ఆల్. కానీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నేను రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, ఎవరు నోబడీ విల్ బాదర్ అబౌట్ యూ ఆఫ్టర్ దాట్. ఎవరు టుడే కస్టమర్ సర్వీస్ అనేది అన్నిటికంటే. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఒక వాషింగ్ మిషన్ కొన్నా కానీ, ఒక కార్ కొన్నా కానీ, ఒక బైక్ కొన్నా కానీ మీరు థార్ గురించి కంప్లైంట్స్ చూస్తూనే ఉంటారు మీరు చాలా మటుకు. మహీంద్రా థార్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అది ఇదని చెప్పి. సర్వీస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అని మన కంట్రీలో ఇట్స్ అన్ ఆక్సిమోరాన్ అంటారు ఇంగ్లీష్లో. అది లేదు, అట్లాంటి ఒక వర్డే లేదు. ఆఫ్టర్ ఒక ప్రోడక్ట్ అమ్మేసామా అయిపోయింది, కథం, ఇట్ ఇస్ నౌ దేర్ ప్రాబ్లం. అరే ఇది స్పాయిల్ అయింది, అది స్పాయిల్ అంటే సార్ రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము. ఆ యాటిట్యూడ్ వచ్చేదాకా, సర్వీస్ యాటిట్యూడ్ వచ్చేదాకా యూ విల్ సఫర్. కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు చూడండి గల్ఫ్ రూట్స్ నుంచి మీకు ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయండి? ఫ్లై దుబాయ్ అని వాళ్ళ దాంట్లో 2 airlines పెట్టుకున్నారు వాళ్ళు. దుబాయ్లో ఎమిరేట్స్ ఉంది, ఫ్లైట్ దుబాయ్ ఉంది, అటువైపు ఏమో ఎతిహాద్ ఉంది, ఇక్కడేమో ఖతార్ ఉంది. ఇలా కాంపిటీషన్ చూడండి. అక్కడ మొనోపలి ఉందనుకోండి, ఒకటే ఎయిర్లైన్ ఉంటే దట్ ఫెలో విల్ డిక్టేట్ ఎవ్రీథింగ్. మీరు ఎప్పుడు ఫ్లై చేయాలి, మీరు ఎప్పుడు దిగాలి, మీరు ఎప్పుడు ఏం తినాలి, మొత్తం ఆయన డిక్టేట్ చేస్తారు వాళ్ళు. దే ఆర్ బాట్ ఇన్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఎక్కడైనా ఇస్ గుడ్, ఉండాల్సిందే. దాంతోనే రేట్లు తగ్గుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ సార్, చూద్దాం ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.